ఒక ఇంట్లో బ్రహ్మస్థానం డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒక ఇంటి యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానాన్ని మనం ఎంత పద్ధతిగా వినియోగించుకుంటున్నాం అనే విషయాన్ని బట్టే ఒక ఇంటి యొక్క భవిష్యత్తు, తద్వారా ఆ కుటుంబీకుల యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. కాబట్టి బ్రహ్మస్థానాన్ని వినియోగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఒక వ్యక్తి జీవితానికి మార్గాన్ని నిర్దేశించేది, గమ్యాన్ని సూచించేది, అధపాతాళానికి చేర్చేది లేదా అత్యంత ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసేది వాస్తుశాస్త్రం అని నమ్మితే, ఆ వాస్తుశాస్త్రం అంతటిలో కూడా వాస్తుశాస్త్రం మొత్తానికి కీ పాయింట్ గా చెప్పబడేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి స్థానం బ్రహ్మస్థానం. గృహవాస్తు నిర్మాణం ప్రకారం ఏకాశీతి పదవాసులో ఒక ఇంటిని నిర్మించాలని వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ చెబుతున్నాయి. సమరాంగన్ సూత్రధార్, మయమత్, మానసార్, విశ్వకర్మ ప్రకాష్, కామిక ఆగమ్ ఇలాంటి ప్రాచీన వాస్తుశాస్త్ర గ్రంథాలు ఇవన్నీ క్రీస్తు శకం 1 నుంచి క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు వెలుగులోకి వచ్చినటువంటి వాస్తుశాస్త్ర గ్రంథాలు. ఈ అన్నిటి గ్రంథాలలో కూడా సమిష్టిగా ఉమ్మడిగా చెబుతున్న ఒకే ఒక అంశం బ్రహ్మస్థానానికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం. ఈ బ్రహ్మస్థానాన్ని గుర్తించడం ఎట్లా, అది ఎక్కడుంటుంది, దాని యొక్క పరిధి ఏంటి, దాని క్వాలిటీస్ ఏంటో చూద్దాం. ఏ దేవతా స్థానమైనా దాని యొక్క గుణధర్మాలు, దాని యొక్క క్వాలిటీస్, దాని యొక్క స్వభావం ఆ దేవతా స్థానం యొక్క, ఆ దేవత యొక్క ఆభూషణాలు, ఆయుధాలు, వాహనాలు, పరివారం ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. వాస్తుశాస్త్ర గ్రంథాలలో ఒక దేవతా స్థానం యొక్క క్వాలిటీస్, ఆభూషణాలు, వేషభూషణాలు, ఆయుధాలు, వాహనాలు, పరివారం ఆధారంగా ఆ స్థానం యొక్క క్వాలిటీస్ అర్థం చేసుకోవాలి. ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో గృహ నిర్మాణం చేపట్టాలని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అంటే మనం భవనం నిర్మించాలనుకున్న ప్రాంతాల్లో కుటుంబ సభ్యుల యొక్క నక్షత్రం ఆధారంగా ఒక పొడవు వెడల్పును నిర్ణయించుకుంటాం. ఆ పొడవు వెడల్పుని 10 అడ్డు గీతలుగా, 10 నిలువు గీతలుగా విభజించినప్పుడు 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఇది ఒక బాక్స్. ఇలాంటి బాక్సెస్ 81 ఏర్పడతాయి. ఈ 81 బాక్సెస్ ను తిరిగి 45 దేవతా స్థానాలుగా విభజిస్తారు. ఈ 45 దేవతా స్థానాలలో అత్యంత ముఖ్యమైనదే బ్రహ్మస్థానం. ఒకసారి మనం ఆ దేవతా స్థానాలు ఏంటో చూసినప్పుడు తూర్పు నుంచి మొదలుకుంటే ఇది ఒక స్క్వేర్ ప్లాట్, 0 degrees నార్త్ ఉన్నటువంటి ప్లాట్ లేదా బిల్టప్ ఏరియా అనుకుందాం. ఇందులో తూర్పు నుంచి చూసినప్పుడు శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృష, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, पितृ, दुवारिक, सुग्रीव, पुष्पदंत, वरुण, असुर, सोष, रोग, मारुत, नाग, मुख्य, बल्लाट, सोम, सर्प, दिति, अतिथि, आप, अपवत्स, सविता, सवित्र, इंद्र, इंद्रजय, रुद्र, रुद्रजय, आर्यमा, विवस्वान, मित्र, भूधर, ब्रह्म. ఈ 81 దేవతా స్థానాలలో పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అని 4 వీధులుగా విధి విన్యాసం చేసిన తర్వాత పైశాచ విధిలో 32 దేవతా స్థానాలు పోను, మిగిలిన 13 దేవతా స్థానాలలో 9 పదాలతో ఏర్పడేదే బ్రహ్మస్థానం. 9 పదాలతో ఏర్పడేదే బ్రహ్మస్థానం. ఈ బ్రహ్మస్థానాన్ని మనం అర్థం చేసుకోవడానికి నిఘంటు అర్థం ప్రకారం సృష్టి, బ్రహ్మ అంటే సృష్టి, సృష్టికి ఆది. తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు నాభి ద్వారా ఏ విధంగా అయితే ఆహారం అందుతుందో అదే విధంగా ఒక ఇంటికి లేదా ఒక నిర్మాణానికి కావలసినటువంటి ఎనర్జీ బ్రహ్మస్థానం నుంచే అందుతుంది. అన్మానిఫెస్టెడ్ ఎనర్జీ, అవ్యక్త ఊర్జ అనే పదాన్ని వాడాడు. అన్మానిఫెస్టెడ్ ఎనర్జీ అంటే ఈ శక్తి బ్రహ్మస్థానంలో ఉద్భవించినటువంటి శక్తి ఒక ఇంటికి, ఒక ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క మనుగడకు, అభివృద్ధికి అవసరమైన ఎనర్జీగా దేవ విధి, మనుష్య విధి, ఆ తర్వాత పైశాచ విధుల్లో విస్తరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ బ్రహ్మస్థానాన్ని దేవ, మనుష్య, పైశాచ విధులుగా విభజించారు. ఒక్కొక్క దేవతా స్థానం యొక్క ఎనర్జీ అంటే మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఇట్లా రకరకాల ఎనర్జీలను చూస్తాం కదా. అట్లనే ఒక్కొక్క దేవతా స్థానానికి ఒక్కొక్క రకమైన ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని కాపాడుకోవడం ద్వారా, ఆ ఎనర్జీని పాజిటివ్లీ చార్జ్ చేయడం ద్వారా
ఒక ఇల్లు అద్భుతంగా వాస్తు నియమానుసారంగా రాణిస్తుంది. అందులో ముఖ్యంగా బ్రహ్మ యొక్క ఆకారాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే బ్రహ్మకు 4 తలలుగా చెప్పడం జరిగింది. బ్రహ్మకు 4 తలలు, తూర్పు వైపు, దక్షిణం వైపు, పడమర, ఉత్తరం వైపు 4 తలలు ఉంటాయని చెప్పారు. బ్రహ్మ 4 తలల్లో తూర్పు వైపు ఋగ్వేదం, దక్షిణం వైపు యజుర్వేదం, పడమర వైపు సామవేదం, ఉత్తరం వైపు అథర్వ వేదంగా చెప్పింది. ఒక నాలెడ్జ్ లేదా ఒక క్రియేషన్, ఒక కొత్త టెక్నాలజీ, ఒక కొత్త ఆలోచన ఉద్భవించాలంటే తూర్పు ముఖం యజుర్వేదం బాగుండాలి. అంటే తూర్పు వైపు బ్రహ్మకు తూర్పు ముఖం బాగుండాలి, వాస్తు నియమానుసారంగా ఉండాలి. అది బలంగా కొనసాగాలంటే ఒక ఇండస్ట్రీ స్థాపించాలనే ఆలోచన రావడం తూర్పు బాగుండాలి. ఆ ఇండస్ట్రీని పవర్ఫుల్ గా మెయింటైన్ చేయడం, సమర్థవంతంగా నిర్వహించడం అనేది యజుర్వేదం దక్షిణం బాగుండాలి. సామవేదం ఆ ఇండస్ట్రీ నడవడంలో లయ, అంటే స్టార్ట్ అయింది మొదలు ఒక పద్ధతి ప్రకారం రావడం, రా ప్రోడక్ట్ రావడం, రా వస్తువులు రావడం, టెక్నాలజీ అందడం, మనుషులు దొరకడం, అది నిరంతరాయంగా కొనసాగడం అనేది సామవేదం. లయని, తాళాన్ని చెప్పేది పడమర. అవుట్ ప్రోడక్ట్ అంటే ఒక ఉత్పత్తి వచ్చే విధానాన్ని, నిరంతరాయంగా ఉత్పత్తి రావడం, ఆ ప్రోడక్ట్ ని మార్కెట్లోకి తీసుకెళ్లడం, దాన్ని డబ్బుగా మార్చడాన్ని ఉత్తరం చెబుతుంది. అంటే బ్రహ్మకున్నటువంటి 4 తలలు మనకు ఆ విషయాన్ని చెబుతాయి. నెక్స్ట్, బ్రహ్మ కూర్చునేది హంస పైన. హంస అంటే స్వాన్. ఇది నీరు క్షీర్ వివేచన, అంటే నీటిని పాలను వేడి చేసి పాలని మాత్రమే స్వీకరించేటువంటి గొప్ప గుణం ఉంటుంది. అంటే ఒక ఇంట్లో బ్రహ్మస్థానం వాస్తు నియమానుసారంగా ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు లేదా ఆ కుటుంబ సభ్యులు మంచేదో చెడేదో చాలా క్లియర్ గా విచక్షణ చేయగలుగుతారు. మంచేదో చెడేదో విచక్షణ చేయగలిగినప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో అద్భుతంగా రాణిస్తారు, అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, పర్యవసానంగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. బ్రహ్మకు 4 చేతులుగా చెప్పబడ్డాయి. ఒక చేతిలో అక్షమాల, ఒక చేతిలో కమండలం, ఒక చేతిలో పుస్తకం, ఇంకో చేతిలో వరద ముద్ర. అంటే అక్షమాల ఏం చెబుతుంది? కౌంటింగ్, అంటే ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి, రాబడి ఎంత, వ్యయం ఎంత, ఎక్కడ ఏం చేయాలి అని చెప్పి గణన, లెక్క చేయడంలో సమర్థత అక్షమాల చెబుతుంది. నెక్స్ట్, కమండలంలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు రీసోర్సెస్ ని చెప్తాయి. నీకున్న రీసోర్సెస్ ఏంటి? మ్యాన్ రిసోర్స్ కావచ్చు, ఫైనాన్షియల్ రిసోర్స్ కావచ్చు, టెక్నాలజికల్ రిసోర్స్ కావచ్చు. నీకున్నటువంటి రిసోర్స్ ని గుర్తించడం, వాటిని సమర్థంగా వినియోగించుకోవడం గురించినటువంటిది కమండలం చెబుతుంది. అదేవిధంగా పుస్తకం జ్ఞానాన్ని చెబుతుంది, ఒక పని చేయడానికి అవసరమైన జ్ఞానం. అదేవిధంగా వరద ముద్ర, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీకు భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పడం వరద ముద్ర. అంటే బ్రహ్మ యొక్క చేతులను బట్టి బ్రహ్మస్థానం అద్భుతంగా ఉన్నట్టయితే, వాస్తు నియమానుసారంగా ఉన్నట్టయితే, బ్రహ్మ చేతులు సూచించినట్టు ఇవన్నీ విషయాలు మనకు సమర్థవంతంగా అందుతాయి. బ్రహ్మ వస్త్రాలు తెలుపు రంగు దుస్తుల్ని ధరించి ఉంటాయి. అదేం చెబుతుందంటే శౌర్యాన్ని, సమర్థతను, శక్తి సామర్థ్యాలను తెలియజేస్తాయి. అదేవిధంగా బ్రహ్మస్థానము వాస్తు నియమానుసారంగా ఉన్నప్పుడు ఈ ఫలితాలన్నీ వస్తాయి. తద్వారా ఆ వ్యక్తి ఎలా తయారవుతాడంటే జ్ఞానవంతుడు, తేజోవంతుడు, జిజ్ఞాసపరుడు, ఉత్సాహవంతుడు, శక్తివంతుడు, ఇలాంటి లక్షణాలతో ఒక కుటుంబం లేదా ఆ కుటుంబంలో ఉండే వ్యక్తులు తయారవుతారు. అదే వాస్తు నియమాలకు విరుద్ధంగా ఉండడం అంటే బ్రహ్మస్థానం యొక్క ఫ్లోర్ అనీవెన్ గా ఉండడం, పగిలిపోయి ఉండడం, పెచ్చులుడి ఉండడం, నల్ల రంగు లేదా ఎర్ర రంగు వేసి ఉండడం, లేదా బ్రహ్మస్థానంలో శల్య దోషం ఉండడం, లేదా బ్రహ్మస్థానం మీద ఒక టాయిలెట్ కట్టడం, బ్రహ్మస్థానం మీద స్టెప్స్ ఉండడం, డూప్లెక్స్ కట్టేటప్పుడు బ్రహ్మస్థానం మీదుగా స్టెప్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వాస్తు దోషాలుగా చెప్పబడ్డాయి. లేదా ఒక డ్రైన్ పైప్ వెళ్ళడం, ఒక టాయిలెట్ కట్టడం, ఒక సెప్టిక్ ట్యాంక్ ఇవ్వడం, ఇవన్నీ కూడా బ్రహ్మస్థానంలో జరిగేటువంటి వాస్తు దోషాలుగా చెప్పబడ్డాయి. ఇది జరిగితే, వాస్తు దోషాలు బ్రహ్మస్థానంలో జరిగితే జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అంటే మంచి నిర్ణయాలను తీసుకోలేరు, పనిలో ప్రగతి ఉండదు. ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ లేదా ఏదైనా కార్యాలయం నడుపుతున్నట్టయితే ఆ పనిలో ప్రగతి అసలే ఉండదు, అనర్థదాయకం, చివరికి మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది అని చెప్పింది. మరి బ్రహ్మస్థానంలో
ఏం చేయాలి అంటే బ్రహ్మస్థానాన్ని చాలా నీట్ గా ఉంచాలి. బ్రహ్మస్థానంలో పిల్లర్స్ కాలమ్స్ రాకూడదు, పిల్లర్స్ వేయకూడదు, దానిపైన బ్రిక్ వర్క్ జరగకూడదు. దాన్ని ఓపెన్ గా ఉంచాలి సాధ్యమైనంత వరకు. లివింగ్ రూమ్ లేదా హాల్ కు మాత్రమే వాడాలి. లేదా భజనలు, కీర్తనలు, ఈవెన్ ఇలాంటి పూజా కార్యక్రమాలు ఏవైనా చేయాల్సి వచ్చినప్పుడు బ్రహ్మస్థానం మీద చేయడానికి అవకాశం ఉంది. అంతేగాని బ్రహ్మస్థానం మీద బ్రిక్ వర్క్ జరిగినా, అంటే ఒక గోడ కట్టినా, లేదా ఒక పిల్లర్ ఇచ్చినా, లేదా ఒక బీమ్ వచ్చినా అత్యంత ప్రమాదకరం. కాబట్టి మొత్తం వాస్తు శాస్త్రంలో ప్రాచీన నవీన వాస్తు శాస్త్ర గ్రంథాలన్నీ చెబుతున్న విషయం ఏంటంటే, ఒక ఇంట్లో బ్రహ్మస్థానం డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒక ఇంటి యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానాన్ని మనం ఎంత పద్ధతిగా వినియోగించుకుంటున్నాం అనే విషయాన్ని బట్టే ఒక ఇంటి యొక్క భవిష్యత్తు, తద్వారా ఆ కుటుంబీకుల యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. కాబట్టి బ్రహ్మస్థానాన్ని వినియోగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ ఇంట్లో బ్రహ్మస్థానంలో ఏముంది, ఎలాంటి ఫలితాలను మీరు చూస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి.